ఈరోజు నేను రాసిన కవిత మేరా భారత్ మహాన్ నిజం చేద్దాం. నా జన్మభూమి భారతి ఎన్నో భాషలతో మెరుస్తూ, ఎన్నో రుచులతో అలరిస్తూ, ఎన్నో మతాలతో వికసిస్తూ, ఎన్నెన్నో సంస్కృతుల నిలవు, స్వేచ్ఛా సామరస్యాల కొలవు. మనమంతా మేరా భారత్ మహాన్ అని గర్వపడే స్థితి మారుతోంది. జాతీయ గీతం స్వరం తప్పుతోంది. ఎంతకాలం చేతులు కట్టుకొని చోద్యం చూద్దాం? ఢిల్లీ నిర్భయ సంఘటనలు, హైదరాబాద్ దిశ ఘటనలు, కలకత్తా ఆక్రందనలు, అతివల అర్థనాదాల నడుమ నిద్రించే న్యాయ వ్యవస్థలు. భారతీయ సంస్కృతిని ఆస్వాదించాలని వచ్చే పరదేశీయులు భయంతో వెనుకడుగు వేసే పరిస్థితులు. మెట్రో సిటీలన్నీ నేరస్తుల రక్త చరిత్రలతో నిర్మాణాలు, కాలపరిమితి లేని కోర్టుల కేసులు, మితిమీరిన జాప్యంతో న్యాయం నిర్వీర్యాలు. ఎంతకాలం ఇలా మౌనం వహిద్దాం? నకిలీ గుర్తింపుల చీకటి దందాగా, అక్రమ వలసల నవభారతం, ఓటు బ్యాంకులే లక్ష్యంగా, అధికారమే పార్టీల అంతిమ లక్ష్యం. చట్టసభల్లో నేరస్తుల ప్రాబల్యం, ప్రశ్నించాల్సిన వారే పతితులుగా, మేధావులు మౌనం వహిస్తూ, మానవత్వం ఉనికిని ప్రశ్నిస్తూ. రోడ్డుపై హత్యలకు, అకృత్యాలకు మానవత లేని మనుషుల మధ్య జీవం లేని కెమెరాలే సాక్షులైతే సత్యధర్మాలు పఠనకే పరిమితమా? న్యాయవాదుల సంపాదనకే అంకితమా? న్యాయమూర్తుల ఇంట్లో నల్ల నోట్ల కట్టలు, ప్రభుత్వాధికారుల చేతిలో డబ్బుల మూటలు, ప్రజా సంక్షేమం లేని ప్రభుత్వ యోచనలు. మనతో పాటు ఆలోచన మారాలి. ఈ మార్పు మన నుండే ఈనాడే మొదలవ్వాలి. పాము చిన్నదే కానీ కర్ర పెద్దది కావాలి. చట్టాలు పటిష్టంగా మారాలి. నేరస్తులు భయంతో వనకాలి. ప్రభుత్వాలు ఉక్కుపాదంతో అణిచివేయాలి. న్యాయం వెంటనే వెలుగు చూపాలి. మరోసారి మనమంతా మేరా భారత్ మహాన్ అని గర్వపడేలా చేద్దాం. మౌనాన్ని ముక్కలు ముక్కలుగా నరికేద్దాం. గొంతు పెగిల్చి, గుండెలు పగిల్చి మానవతకు ఊపిరిపోద్దాం. జాతీయ గీతం స్వరం గతిలో పెట్టి మరోసారి భారతమాత గర్వించేలా, పాత గాయాలను మాన్పిస్తూ సామాన్యుడు హర్షించేలా, న్యాయ వ్యవస్థ పటిష్టంగా, న్యాయమే వెలుగై ప్రకాశించేలా మరోసారి మనమంతా మనసంతా భరతమాతను నింపుకొని, తలెత్తుకొని గర్వంగా మేరా భారత్ మహాన్ అని విశ్వమంతా నినదించాలి. జై హింద్. మీ రామడుగు వేణుగోపాల్, దోహా, ఖతర్.